ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ సంవత్సరము చివరి దినంలో ఉన్నాం కదా. సంవత్సర అంతమునకు వచ్చేసాము. దేవుడు గడిచిన సంవత్సరం అంతట్లో మనకు ఏ మేలులను చేశాడో, మనకు ఎలాంటి ఈవులను అనుగ్రహించాడో, మనము ఊహించని అనేకమైన గొప్ప కార్యములను ఆయన చేశాడు. వాటినన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉందాం. ఎందుకంటే అది ఎప్పటికీ కూడా తీరిపోదు, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎందుకంటే మన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ మేలులను చేస్తూనే ఉన్నాడు కదా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం మనం సజీవులుగా ఈ సమయంలో ఉన్నాము అంటే అది దేవుని కృప. శ్వాసిస్తూ ఉన్నామంటే అది దేవుని కృప. దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మనతో ఈ సంవత్సరాంతమున మనము ఏ విధంగా ఆలోచించాలి, ఏ విషయాలను గురించి మనం ఆలోచించాలి అన్న విషయాలను గురించి మనం ధ్యానిద్దాం. మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలీలతో చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము 11-12 వచనంలో, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇది ఒక గొప్ప వాగ్దానం మనకు. ఎందుకంటే యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేని మీద అంటే దేవుడు మనకిచ్చుచున్నటువంటి దేశము. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఒక దేశంలోనికి ప్రవేశించబోతున్నావు అంటే, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఒక చోటులో ఉన్నా, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తావో, లేకపోతే నువ్వున్న చోటనే ఎంతో అభివృద్ధి చెందుతావో, అది దేవుని కోరిక, దేవుని ప్రణాళిక. దేవునికి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితానికి ఒక కనాను దేశం ఉన్నది, నా జీవితానికి ఒక కనాను, ఒక వాగ్దాన దేశం ఉన్నది. వాగ్దాన దేశము అంటే ఒక చోటు అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ చోటులో మనము వెళ్ళాలి. ఆ నది దాటి మనము స్వాధీనపరుచుకునే ఆ దేశము ఎలా ఉందంట అంటే, కొండలు లోయలు గల దేశము. అంటే ఎత్తులు పల్లాలు. ఎత్తులు అంటే మనము ఉన్నతమైనటువంటి ఆ ఎత్తైన స్థలములకు ఎక్కవలసి ఉంటుంది. అదేవిధంగా లోయలంటే, లోయలు అనే ప్రదేశాలు ఒక్కొక్కసారి చీకటితో నిండినటువంటివి, ఒక్కొక్కసారి వేదనతో కూడినటువంటివి, ఒక్కొక్కసారి మనకు దారి తెలియని, దిక్కు తెలియని పరిస్థితులు మన ముందు ఉండవచ్చు. మనకు తెలియదు కదా. అయితే దేవుడైతే సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉంటాయంట. ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి దావీదు అంటున్నాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే గాఢాంధకారపు లోయ అనేది ఒక అంధకార సంబంధమైనటువంటి పరిస్థితులకు, అంటే కష్టకాలములు, లేకపోతే ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యములు, అది ఏదైనా కావచ్చు. కనుక మన ఎదుట అనేకమైన పరిస్థితులు ఉండవచ్చు, మనకు తెలియదు. అయితే దేవుడైతే మనకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. ఆయన మనకు ముందుగా వెళ్తూ మన కొరకు సమస్తమును కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఎత్తైన ప్రదేశములను బట్టి ఒక ఉన్నతమైన ప్రదేశాలకు మనల్ని ఎక్కించేటువంటి ఒక బ్లెస్సింగ్ మన ఎదుట ఉన్నది. అలాగే కొన్ని కష్టాలు కూడా ఉండవచ్చు. అయితే కష్టాలలో దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. అయితే అది ఆకాశ వర్షజలం త్రాగును కనుక మనము ఒక సస్యశ్యామలమైన రీతిలో మనం ఉంటాం, సమృద్ధి కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిద్దాం. మరి లోయలు, మరి కొండలు, వీటన్నిటిలో కూడా ఉండేటువంటి అద్భుతమైన ఫల వృక్షాలు ఉంటాయి కదా. ఆ వృక్షాలు మంచి ఫలాలతో నిండి ఉంటాయి. అవన్నీ కూడా ఎంతో ఫలభరితమైనటువంటి ప్రదేశాలు. అలాంటి గొప్ప సమృద్ధిని మనం పొందుకుంటాము. కాబట్టి మనం సంతోషంగా దాని కొరకు ఎదురు చూద్దాం.
అయితే అందుకొరకు మనం ఏం చేయాలో కూడా 13వ వచనం నుంచి మరి 17వ వచనం వరకు రాయబడి ఉన్నది. ఏంటంటే, కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకును నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో ఆయన మనకు ఎప్పుడు కూడా ఏది కొదవ చేయడంట. వర్షం కురిపిస్తాడు. తొలకరి వాన కడవరి వాన సమస్తమును మనకు దాని కాలమున, చూసారా, దాని కాలంన అంటే తగిన కాలం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఏ కాలంలో ఏది జరగాలి, ఏ మంచి కార్యం జరగాలి, ఎక్కడ నీకు బ్లెస్సింగ్స్ కురవాలి, ప్రతి చోట కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ఆయనని తన కన్నులు సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు అండ్ ఇట్ రిపీట్స్ అంటే అది అప్పటి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ మొదలవుతుంది. ప్రతి సంవత్సరము ఆది నుంచి అంతం వరకు, ఆది నుంచి అంతం వరకు ప్రతి సంవత్సరం కూడా ఆయన మనకు తోడుగానే ఉంటాడు. ఆయన మన పట్ల ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన మన పట్ల ఉన్నటువంటి ఆయన శ్రద్ధ, ఆయన ప్రేమ అది ఎప్పుడూ మారదు. ఆయన ఎల్లప్పుడూ మారని దేవుడై ఉన్నాడు. ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. నీకు ఏదైతే కొదువ ఉంది నాకు అని అనుకుంటున్నావో ఆ కొదువను తీర్చేటువంటి దేవుడు. కాబట్టి మీరు ప్రార్థించండి. తప్పకుండా దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిని మీరు వెదకండి. ఆయనను మీరు ప్రార్థించినప్పుడు అడిగినవెల్లా కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. పొంది ఉన్నామని నమ్మండి. ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరి ఆ యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు. ఆశ గల ప్రాణంను ఆయన తృప్తిపరిచే దేవుడు. కాబట్టి మనకు సమస్తమును ఇచ్చి ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉంటుండగా మనమంతా కూడా నమ్మి విశ్వాసంతో ముందుకు సాగాలి. కీర్తనలు 65వ కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే 11వ వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని రాయబడి ఉంది. అంటే దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు అన్న విషయము ఈ కీర్తనలో రాయబడి ఉన్నది. దేవుడట మన భూమిని సిద్ధపరుస్తాడట, మనకు ధాన్యం దయచేస్తాడట, దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుమలను చదును చేసి జల్లుల చేత దాన్ని పదును చేసి అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. మనము నమ్మాలి విశ్వాసంతో. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో ఈ సంవత్సరాంతంన మనము ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇది జరిగిస్తాడు అని నమ్మి విశ్వాసంతో ఎదురు చూద్దాం. మీరు మీ జీవితంలో ఏ కొదువ ఉన్నదో ఆ కొదువను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి తప్పకుండా తీర్చబడుతుంది. నమ్ముదాం, విశ్వాసంతో ఎదురు చూద్దాం. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుడు అల్ఫాయు ఓమెగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది కదా. కాబట్టి నీ గతంలో ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, నీ భవిష్యత్తులో కూడా ఆయన ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. కాబట్టి మనము గతంలో ఏదైనా కష్టం కలిగి ఉండవచ్చు, ఏదైనా దుఃఖం కలిగి ఉండవచ్చు, ఏదైనా బాధ కలిగి ఉండవచ్చు, కొన్ని మనము ఓడిపోయిన పరిస్థితులు ఉండవచ్చు, కొన్నిట్లో మనము అవమానించబడిన పరిస్థితులు వచ్చి ఉండవచ్చు. అయితే వాటినన్నిటిని మర్చిపోదాం. ఎందుకంటే మరి పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, వెనుక ఉన్న వాటిని మరిచి ముందుకు మనం వెళ్ళాలి, గురి వద్దకు మనం వెళ్ళాలి. మన గురి ప్రభువైన యేసుక్రీస్తు కదా.
ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు మనము దేని గురించి దేవుని గురించే ఆలోచించాలి. ఇంకా మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. నీ చింతలన్నీ కూడా తన మీద వేయమంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయి, నేను నీ కొరకు చింతిస్తున్నానని చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నట్లయితే నా దగ్గరకు రా, నీ భారం నేను మోస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు, నా చేతుల నీడలో నువ్వు ఉండు, సర్వశక్తుని నీడను విశ్రమించు అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క వాగ్దానాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, దేవుడు ఎలాంటి ప్రేమతో నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు, ఎంత ప్రేమతో నీ కొరకు నా కొరకు రక్షణను సిద్ధపరిచి ఉన్నాడు. నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన బలియాగము ద్వారా మనకు రక్షణనిచ్చినటువంటి ఆ దేవాది దేవుని ప్రేమను ఒక్కసారి చూడు. ఆ ప్రేమను అనుభవిస్తే మనము ఎప్పుడు కూడా మర్చిపోము. ఆయన మనతో ఉన్న దేవుడు, మనకు సమస్తము సిద్ధపరిచి ఎప్పుడో సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. మనము నమ్మి విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ ముందుకు సాగడానికి ఆయనతో కలిసి ఆయన యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ, ఆయనతో గడుపుతూ, సహవాసం చేస్తూ, వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ ముందుకు సాగడానికి మనకు దేవుడు కృపనివ్వాలని ఈ సంవత్సర అంతంలో మనము దాని గురించి ప్రార్థనలు చేద్దాం. మనము వీటినన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎదుట ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో నీకొని దేవుడు ఏ ప్రదేశంలో నిర్ణయించున్నాడో ఆ చోటుకి నువ్వు వెళ్తావు. అక్కడ కష్టాలు ఉండొచ్చు, అలాగే ఎంతో మంచి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనము సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉన్నాయన్న విషయం జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు సాగుదాం. అలాగే మన ఎదుట ఉన్నటువంటి ఆ ముందు గురి ఎద్దుకు చూస్తూ మనం ముందుకు సాగుదాం. మనము ఇలాంటి గొప్ప వాగ్దానము, ఇలాంటి గొప్ప ధ్యానము మనం చేసుకున్నాం కదా. మరి ఇంకా ఇంకా అధికమైన సమయము ధ్యానంలో గడుపుతూ మనము నూతన సంవత్సరంలోనికి ఎంటర్ కావడానికి సిద్ధపడదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఉండునుగాక. ఎవరి ఇంటిలో ఏ సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసంతో, నమ్మకంతో వాక్యంను చేత పట్టుకొని ముందుకు సాగుదాం. దేవుడు నేను దీవించునుగాక. మీ అందరినీ, మనందరినీ కూడా దీవించి మనతో ఉండునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి మంతుడా, నీకే వందనములు ప్రభా. మా తండ్రి, అవును తండ్రి, ఇది ఒక సంవత్సరం అంతంలోకి మేము వచ్చి ఉన్నాం. అయితే ఈ సంవత్సర అంతంలో మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో మాకు తెలియదు. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నప్పటికీ తండ్రి, ఆ కష్టములన్నీ తీరిపోనుగాక. యేసు నామములో మీరు వారికి ఇస్తున్నటువంటి ఆ మంచి ప్రదేశాన్ని వారు సంతోషంగా అనుభవించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది తండ్రి. ఆ ప్రణాళికను యేసు నామములో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యం ఉంటే యేసు నామములో తొలగిపోనుగాక. ఉద్యోగ జీవితాలలో ఆ పరిస్థితులన్నీ కూడా సరిచేసి మా ప్రభానైనా మరి సంతోషము, సమాధానం కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని వారికి అనుగ్రహించండి. ఉద్యోగ జీవితంలో ఒక ప్రదేశము, మా కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ప్రదేశము, ఆ ప్రదేశంలో కూడా మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఏ కలతలు లేకుండా, ఏ మనస్పర్ధలు లేకుండా ప్రతి కుటుంబంలో కూడా మరి సమాధానంతో ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే నాయన కొదువలు కలిగి ఎదురు చూస్తున్నారో ఆ కొదువలు తీర్చబడినట్లుగా సహాయం చేయండి. అవును ప్రభా, ఎంతోమంది తమకు ఉద్యోగాలు కావాలని, ఒక మంచి రాబడి కలిగినటువంటి ఆ ఒక మార్గము కావాలని ఎదురు చూస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావలసిన మార్గమును చూపించండి. మా ప్రభా, సహాయం చేయండి. ఏ చిన్న పని అయినా సరే తండ్రి, చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి చేతి పనిని అత్యంత అధికముగా ఆశీర్వదించమని ప్రభా, అత్యంత అధికంగా వారిని మీరు దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోనుగాక. మా ప్రభానైనా సంపూర్ణమైనటువంటి
పరిపుష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితిని వారికి దయచేయము. మా తండ్రి, అప్పులు అనే సమస్య ఎవ్వరికీ ఉండకుండా యేసు నామములో తొలగిపోవును గాక. మా ప్రభా తండ్రి, వివాహముల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా చక్కటి వివాహములు జరుగును గాక. సాటి అయిన సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆశగల ప్రాణమును తృప్తిపరిచేదేవా, వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన సంతోషము, సమాధానము, చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితేనైనా మరి సొంత గృహాల కొరకు ఆశపడుతున్నారో వారందరి ఆశను కూడా మీరు తీర్చండి ప్రభా. తప్పకుండా గృహములు నిర్మించుకున్నట్టుకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి అడ్డంకులున్నా యేసునామములో తొలగిపోను గాక. మా ప్రభా, ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. వారి గృహాలు కట్టుకోవాలని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రతి పరిస్థితిలోనైనా మీరు తోడుగా ఉండండి. లోన్ శాంక్షన్ కావాల్సిన వాళ్ళు నిలబడిపోయి ఉంటే యేసునామములో అదంతా కూడా కంప్లీట్ అగును గాక. ప్రతి ఒక్కరి యొక్క స్టేటస్ అంతా కూడా సరి అగునుగాక. మా ప్రభానైనా మరి ఎంతోమందినైనా మరి చిన్న చిన్న సేవకులు తమ చిన్న చర్చెస్ నిర్మించుకుంటున్నారు. ప్రభా, ఆటంకం లేకుండా సమస్తము కూడా చక్కగా జరుగునట్లుగా సహాయం చేయమని మా ప్రభా, సంఘ సభ్యులు మరి ఇంకెంతో మందినైనా విశ్వాసులు తండ్రి ఆ నిర్మాణములలో తప్పకుండా తమ వంతు సహాయం చేయనట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. ఎంతోమంది ప్రభా మరి కుటుంబాలలో తండ్రి తమ బిడ్డలు కానీ మరి భర్తలు రక్షణ లేని భర్తల కొరకు, మరి రక్షణ లేని భార్యల కొరకు, రక్షణ లేని బిడ్డల కొరకు, రక్షణ లేని స్వంత బంధువుల కొరకు, మరి రక్త సంబంధికుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థనలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క హృదయాలను తండ్రి మీరు చూడండి నాయన. మా ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి మీరు తాకండి. మా ప్రభానైనా ఆ రక్షణ లేకుండా ఎంతమంది అయితే కఠిన హృదయాలే నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారో వారందరి హృదయాలను మీరు తాకి ప్రభా వారు తప్పకుండా అంగీకరించేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీకు సమస్తము సాధ్యమునైనా పరిశుద్ధాత్మ కార్యమును వారి జీవితాలలో జరిగించండి. ఎంతమంది అయితే వ్యసనములకు గురై వ్యసనములతోనైనా బంధకాలలో ఉన్నారో ఆ బంధకాల నుంచి యేసునామములో విడుదల ప్రతి ఒక్కరికి కలుగును గాక. తండ్రి, ఎంతమంది అయితే ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్లు దొరుకును గాక. మా ప్రభానైనా ప్రతి విషయంలోనైనా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నడిపించమని, అన్యాయాలకు గురైనటువంటి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి దేవా, మీరు న్యాయకర్తగా ఉన్నారు. వారి పక్షంగా వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎన్ని సమస్యలలో ఎవరున్నా ఆ సమస్యలన్నిటి నుంచి యేసునామములో ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన. స్వస్థత, ఆరోగ్యంతో అందరూ కూడా కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో సంతోషించు భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభానైనా మరి ప్రతి పరిస్థితులలో మీరుండండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్న దేవా, మా హృదయంలో నెరిగిన దేవా, మా హృదయాలను పరిశోధించు దేవా. దాన్ని మాకున్నటువంటి ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయంను కూడా పరిశోధించి తెలుసుకొని మరి ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభానైనా వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రభా మరి ప్రపంచంలో శాంతి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు దేవా, మేము కూడా ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానం నెలకొల్పండి. యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. మా ప్రభా నాయన, ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. సేవకులను ఆశీర్వదించండి దేవా. ప్రభా, ప్రతి ఒక్కరి సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించి అనేకులను నీ వైపునకు తిరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము.
మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.